నమస్కారం న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. బూమ్ సూపర్ సోనిక్ ప్రయోగం విజయవంతం. ప్రపంచంలో ఎక్కడికైనా 4 గంటల్లో ప్రయాణం. అమెరికన్ ఎయిరో స్పేస్ సంస్థ శాస్త్రవేత్తల ఘనత. భారతీయుల పట్ల అమెరికా చర్యలపై పార్లమెంట్లో విపక్షాల ఆందోళన. ఉభయ సభలు వాయిదా. తల్లికి వందనం పథకం అమలుకు ముహూర్తం ఫిక్స్. ఖాతాలోకి 15,000 పిల్లలందరికీ వర్తింపు. షర్మిలకు బిగ్ షాక్. జగన్ చెంతకు మాజీ మంత్రి శైలజానాథ్. స్మార్ట్ సిటీలో పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయండి. అధికారులను ఆదేశించిన స్మార్ట్ సిటీ ఎండీ మౌర్య. తిరుమలలో తీవ్ర విషాదం. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత భార్యాభర్తల బలవన్మరణం. తల్లికి వందనం పథకం అమలుకు ముహూర్తం ఫిక్స్ అయింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి తల్లికి వందనం పథకం కూడా ఒక కారణమని చెప్పవచ్చు. తల్లికి వందనం ఈ విద్యా సంవత్సరంలో ఇవ్వకపోవడంపై జగన్ పదే విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే విద్యా సంవత్సరం జూన్ మొదట్లోనే తల్లికి వందనం స్కీమ్ అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తుంటే అంతమందికి ఈ స్కీమ్ వర్తింపజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు వాగ్దానం చేశారు. ఈ స్కీమ్ కింద స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయల చొప్పున సాయం అందించనుంది ప్రభుత్వం. మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలో వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ విధానాలు నచ్చడం వల్లే వైసీపీలో చేరానని శైలజానాథ్ తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను అవలంబిస్తోందని అన్నారు. ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కూటమి సర్కార్ నెరవేర్చడం లేదని ఆరోపించారు. ప్రజల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. రాయలసీమలోని ప్రజల కష్టాలు తీర్చేందుకు తన వంతు కృషి చేస్తానని మాజీ మంత్రి, వైసీపీ నేత శైలజానాథ్ పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక, రాష్ట్ర వ్యతిరేక కార్యక్రమాలని అడ్డుకోవడం కోసం, వారి నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాటం కోసం ఈ రోజున నిర్ణయించుకున్నాం. ఈ రోజున సూపర్ 6 అమలు చేయకపోవడం, అట్లాగే మెడికల్ కాలేజెస్ని అసలు టెరిషరీ మెడికల్ కేర్ అన్నది గ్రామీణ ప్రాంతాలకు కూడా అంది, ప్రతి జిల్లాలో కూడా గవర్నమెంట్ పక్షాన అందే కార్యక్రమాన్ని లేకుండా చేసే ప్రక్రియ కానీ, అట్లాగే అక్కడ పేద పేదలకు సీట్లు రావాలి. అక్కడ 50% సీట్లు లాగా ప్రైవేట్కి ఇచ్చేస్తే కొండం లక్షల రూపాయలతో కొండం కష్టమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేము ఫస్ట్ నుంచి ఆ మాట చెప్తా ఉన్నాం. అట్లాగే ఎడ్యుకేషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఆ గవర్నమెంట్లో చేసిన అనేకమైన ఎడ్యుకేషన్ ఉంటే ముందుకెళ్తారనే ఒక భావనను కూడా ప్రజలకు తీసుకొచ్చిన టైంలో దీన్ని కూడా ఇంకో విధంగా ఆలోచించే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం. చివరికి రోడ్లు కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టి మన జేబుల్ని కాల్చే ప్రయత్నం చూస్తూ ఉన్నాం. అన్నిటికీ మించి నేను ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. ఆ రోజున ఏదో ఇబ్బంది పడ్డామనుకుంటే అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా చేయడం అనేది ప్రభుత్వ పక్షాన ఉండాలా. అట్లా కూడా కక్షపూరితమైన ధోరణి దేవుడికి మంచిది కాదు ఇది అన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాను. సో ఈ రోజున ప్రజల సంక్షేమానికి, రాష్ట్రం సంక్షేమానికి, రాష్ట్రం బలోపేతానికి కూటమి ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తూ ఉందని నమ్ముతా ఉన్నాం. దాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవడం కోసం అనంతపురం జిల్లాలో దాన్ని గట్టిగా పనిచేస్తాం. అట్లాగే రాయలసీమలో కూడా పనిచేస్తాం. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో రైతుల యొక్క, అక్కడ ఉన్న ప్రజల యొక్క కష్టాలని తీర్చడం కోసం మా వంతు కార్యక్రమాన్ని పెద్దల సహకారంతో చేస్తాం. కలియుగ దైవం వైకుంఠ వాసుడు కొలువుదీరిన తిరుమల కొండపై తీవ్ర విషాద సంఘటన చోటు చేసుకుంది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన 2 భక్తులు కొండపై ప్రాణాలు తీసుకున్నారు. తిరుమలలోని నందకం అతిథి గృహంలోని 203 గదిలో 2 ఆత్మహత్య చేసుకున్నారని సమాచారం రావడంతో స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. భార్యాభర్తలిద్దరూ ఉరేసుకొని కనిపించారు. వెంటనే వారిని కిందకు దింపగా అప్పటికే వారు మరణించారు. మృతులు భర్త శ్రీనివాసులు నాయుడు, భార్య అరుణగా తెలుస్తోంది. శ్రీవారి దర్శనం చేసుకున్న అనంతరం గదికి చేరుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. తిరుమలలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. భక్తితో స్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఈ దారుణానికి పాల్పడడం విస్మయం కలిగిస్తోంది. తిరుమల చరిత్రలో గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నట్లు తిరుమల స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. అయితే మృతులు ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. భార్యాభర్తలే వచ్చారా, మరింకెవరైనా వారి వెంట వచ్చారా అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆత్మహత్య చేసుకోవడానికి తిరుమలను ఎంచుకోవడంపై భక్తుల నుంచి భిన్న స్పందన లభిస్తోంది. ఈ సంఘటన తిరుమల భక్తులను కలవరపరుస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా టీటీడీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ పదార్థాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కరకంబాడి రోడ్లో ఫ్యాబ్ బిల్డింగ్ నందు సిహెచ్ హరిప్రసాద్ డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ మరియు మెడికల్ షాప్ యజమానులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ సమాజంలో డ్రగ్స్ అడిక్షన్ చాలా ఎక్కువగా ఉందని, డ్రగ్స్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందరి సహకారంతోనే తిరుపతి జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మారుద్దామని ఈ సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. డ్రగ్స్ ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావాలను కలిగిస్తాయి. అలాగే ఫార్మసీ యజమానులు తమ ప్రాంతాల్లో డ్రగ్స్కు బానిసలైన వ్యక్తులను లేదా అలాంటి మందుల కోసం షాపులను సందర్శించే వారిని గుర్తించాలని మరియు తదుపరి చర్యలు తీసుకోవడానికి ఆ వ్యక్తుల వివరాలను పోలీస్ శాఖకు తెలియజేయాలని ఆదేశించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు కూడా మత్తుకు అలవాటు పడి వారి ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. దీనికి తోడు గంజాయి కూడా ఎక్కువగా వాడుతున్నారు. మత్తుకు అలవాటైనటువంటి వారు నేరాలకు పాల్పడుతున్నారు. నేరాలు చేయడం వలన వారి భవిష్యత్ నాశనం అవుతుందని తెలిపారు. మెడికల్ షాప్ నిర్వాహకులు వ్యాపార పరంగా కాకుండా సమాజం బాగు కోరే విధంగా వ్యవహరించాలని సూచించారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరైనా వచ్చి మందులు అడిగితే ఇవ్వకూడదని సూచించారు. మత్తుకు అలవాటు పడినటువంటి వాళ్ళు ఫోన్ నందు ప్రిస్క్రిప్షన్ చూపించి మందులు తీసుకెళ్తుంటారని, ఆ ప్రిస్క్రిప్షన్ ఏ డాక్టర్ ఇచ్చారని నిర్ధారణ చేసుకున్న తర్వాత మందులు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రురియా హాస్పిటల్ డాక్టర్ మానస, బి హేమంత్ రాయ్ని ఐపీఎస్ అధికారి, కె రవి మనోహరాచారి అదనపు ఎస్పీ, శ్రీలత మహిళా డిఎస్పీ, అలిపిరి సిఐలు, ఎస్ఐలు, జిల్లాలోని 400 మెడికల్ షాప్ యజమానులు, మెడికల్ సంఘ నాయకులు పాల్గొన్నారు. ఈ డ్రగ్ అబ్యూస్ దాని మీద మొత్తం మన జిల్లాలో ఉన్నటువంటి మొత్తం డ్రగ్గిస్ట్ అండ్ ఫార్మసిస్ట్ అందరితోటి కూడా ఈరోజు ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి చేయడం జరిగింది. సో దాంట్లో మన అసిస్టెంట్ డైరెక్టర్ డ్రగ్స్ ప్లస్ అట్లాగే మన డాక్టర్ గారు, రుయా డాక్టర్ గారు, మా పోలీస్ స్టాఫ్, అట్లాగే జిల్లాలో మొత్తం అంతా కూడా డ్రగ్గిస్ట్ ఫార్మసిస్ట్ పార్టిసిపేట్ చేశారు. సో వాళ్ళు ఈ డ్రగ్ అబ్యూస్ అనే సబ్జెక్ట్ని, దీని యొక్క సీరియస్నెస్ని మనం అందరం అర్థం చేసుకొని రేపు ఫ్యూచర్ సొసైటీ బెటర్గా ఉండేదానికి మనందరి మీద ఎటువంటి బాధ్యత ఉందనే దాని విషయం మీద ఈరోజు అందరం చర్చించుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నుంచి కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడ కూడా ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్స్ మీద డ్రగ్స్ ఇవ్వటం కానీ, అట్లాగే ఫోన్ ప్రిస్క్రిప్షన్స్ మీద ఇవ్వకుండా స్కెడ్యూల్ హెచ్, స్కెడ్యూల్ ఎక్స్ డ్రగ్స్ ఏదైతే నామ్స్ ఏదైతే ఉన్నాయో ఆ నామ్స్కి లోబడే వాళ్ళు డ్రగ్స్ ఇచ్చే విధంగా ఇచ్చేటట్లు, సో ఎక్కడా కూడా దీనికి సంబంధించిన మిస్యూజ్, అబ్యూజ్ కాకుండా ఉండే విధంగా అందరం కూడా సమిష్టిగా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న ఆ తిరుమల తిరుపతి కొండపై భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. శ్రీవారి దర్శనం కోసం 23 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు 4 గంటల సమయం పడుతుండగా 300 రూపాయల ప్రత్యేక దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 58,908 మంది భక్తులు దర్శించుకోగా శ్రీవారి హుండీ ఆదాయం 3.23 కోట్ల రూపాయలు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు వెల్లడించారు. అయితే నిన్నటి వరకు భక్తుల రద్దీ తక్కువగా ఉన్నప్పటికీ రేపు శనివారం తర్వాత ఆదివారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ముందుగా ప్రత్యేక దర్శనం టికెట్లను బుక్ చేసుకున్న వారితో పాటు ఏ రోజుకు ఆ రోజు ఎస్ఎస్డి టోకెన్లు కూడా జారీ చేస్తుండటంతో తిరుమలకు వచ్చే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పేర్కొంటున్నారు. తిరుపతి జిల్లాలో ఏనుగులు స్వైర విహారం చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం మామిడి రైతులు తోటలకు మందులు పిచికారీ చేసి రాత్రింబవళ్లు మామిడి చెట్లకు కాపలా కాసి చేతికి వచ్చిన పంటను కోసుకునే టైంలో అడవి నుంచి గజరాజుల మంద మామిడి తోటలపైన పడి మామిడికాయలనంతా తినేసి చెట్లను ధ్వంసం చేసి బీభత్సం సృష్టిస్తున్నాయి.
గత 10 సంవత్సరాల నుంచి ఇదే తంతు నడుస్తోంది. కానీ అధికారులకు మాత్రం రైతుల గోడు పట్టడం లేదు. రేణిగుంట మండలం మాముండూరు గ్రామం శేషాచల అడవుల మధ్యలో రేణిగుంట కడప రహదారికి ఆనుకుని ఉంది. గ్రామస్తులకు వ్యవసాయమే జీవనాధారం. గ్రామానికి ఎదురుగా ఉన్న రైల్వే ట్రాక్కు ఆనుకుని సుమారు 90 ఎకరాలలో మామిడి తోటలు ఉన్నాయి. 15 సంవత్సరాల ముందు అప్పటి అటవీ శాఖ అధికారులు మామిడి తోటలోకి ఏనుగులు రాకుండా 10 అడుగుల లోతు 10 అడుగుల వెడల్పుతో కందకాలు తవ్వించారు. కాలక్రమాన కందకాలు పూడిపోవడంతో గత 10 సంవత్సరాలుగా మామిడి తోటలో ఏనుగుల దాడులు కొనసాగుతున్నాయి. కష్టించి పండించిన పంటను అమ్ముకొని సొమ్ము చేసుకుందామనే సమయంలో గజరాజుల మంద మామిడి చెట్లను ధ్వంసం చేయడం పరిపాటిగా మారింది. ప్రతిసారి పంట నష్టం జరిగిన తర్వాత అధికారులు రావడం, నష్టం అంచనాలను రాసుకుని వెళ్లడం, ఖచ్చితంగా ఏనుగులు రాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి వెళ్తున్నారే తప్ప ఆచరణలో మాత్రం చూపడం లేదు. ప్రతి సంవత్సరం పంట చేతికి అంది వచ్చే సమయంలో ఏనుగులు దాడులు చేయడం, పంట నష్టం రావడం మామూలుగా మారింది. గత ఏడాది ఏనుగులు దాడులు జరిగిన సమయంలో మామిడి చెట్లను పూర్తి స్థాయిలో ధ్వంసం చేశాయి. కానీ రైతులు మాత్రం అప్పు చేసి మామిడి పంటను పండించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మామిడి చెట్లకు పూత పట్టి ఉంది. రైతులు మామిడి తోటలకు మందులు పిచికారీ చేస్తున్నారు. ఈ ఏడాదైనా పంట చేతికొచ్చేసరికి గజరాజులు రాకుండా అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుని కందకాలలో పూడికలు తీయించాలని స్థానిక మామిడి రైతులు కోరుతున్నారు. గత 10 సంవత్సరాల నుంచి ఈ మేరకు పూత పోస్తుంది, కాయలు కాస్తాయి. కరెక్ట్గా చేతికి అందే పంట నోటుకొచ్చేటప్పుడు ఏనుగులు ధ్వంసం చేసి 10 సంవత్సరాల నుంచి మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నాయి. అధికారులకు చెప్పుకున్నాం, అందరికీ చెప్పుకున్నాం. గత ప్రభుత్వంలో ఏం జరగలేదు, చేయలేదు. ఎప్పుడైనా సరే దయచేసి అధికారులు కానీ ప్రభుత్వం కానీ చర్య తీసుకోమా చేస్తే మాకు జీవనాధారం ఇదే. అడవి లేదు, ఇంకొకటి లేదు. మా జీవనాధారం ఈ తోటలే కాబట్టి ఇది కూడా నోటికాడికి వచ్చిన కూడిని అనవసరంగా అది పోగొట్టుకుంటున్నాం. ఏం చేయాలి ఇంకా? కాబట్టి దయచేసి ఈ ఏనుగుల దెబ్బకి అవి ఇంతకుముందు అయితే తరిగితే పోతా ఉన్నాయి. ఇప్పుడైతే మా పైన తిరగబడి తరుగుతున్నాయి. డిపార్ట్మెంట్కి మేము ఫోన్ చేసి చెప్తే వాళ్ళు ఎవరు స్పందించడం లేదు. మేమే 40 మంది వచ్చినా అవి పట్టించుకోవడం మమ్మల్ని తరుగుతూనే చంపేస్తున్నాయి. కాబట్టి దయచేసి ఈ గవర్నమెంటు దయచేసి ఇప్పుడు పూత బ్రహ్మాండంగా వచ్చింది. ఈ కాపన్నా సరే మేము కోసుకునేట్టుగా మాకు అందేట్టుగా ప్రభుత్వము ఆఫీసర్లు అందరూ చర్య తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం, పదాభివందనం చేస్తున్నాం. మాముండూరు గ్రామానికి న్యాయం చేస్తారనేసి ఆశిస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా మామిడి చెట్లన్నీ కూడా నష్టం చేసేసి వెళ్తున్నాయి ఏనుగులు. మేము ఈ సంవత్సరము పంట మీదంతా కూడా పెట్టుబడి అంతా పెట్టుకున్నాము. దున్నకాలకి, మందులు కొట్టడానికి, అన్నిటికీ కూడా పూత బాగా వచ్చింది. ఈ సంవత్సరం అన్నా కాపు మాకు ఇంటికి వస్తుందని ఆశిస్తున్నాము. కానీ ట్రెంచింగ్ వేయకపోతే ఏనుగుల దాడి మళ్ళీ యథావిధిగా జరుగుతుందనేసి మేము బాధపడుతున్నాము. దయచేసి ప్రభుత్వ అధికారులందరూ కూడా ఈ గుర్తించి మాముండూరులో ఈ విధంగా జరుగుతూ ఉంది అనేసి అనేక సార్లు మొరపెట్టుకున్నా కూడా ఎలాంటి న్యాయము జరగడం లేదు. ఈసారి ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా చొరవ తీసుకొని మా గ్రామానికి న్యాయం చేస్తారనేసి గ్రామం తరఫున విన్నవించుకుంటున్నాం. నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని సచివాలయాల్లో గల సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరపాలక సంస్థ పరిధిలోని శ్రీనివాసం, పెద్దకాపు లేఅవుట్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను 2వ వార్డులో గల సచివాలయాలను పరిశీలించారు. అలాగే అక్కడ చేపల మార్కెట్ ఏర్పాటు చేసేందుకు స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని సచివాలయాల సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. మీ సచివాలయాల పరిధిలో చేయాల్సిన అన్ని సర్వేలను సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది నగరంలోని అన్ని ప్రాంతాల్లో పర్యవేక్షిస్తూ అనధికారిక లేఅవుట్లు తదితరాలను గుర్తించి కట్టడి చేయాలని అన్నారు. కమిషనర్ వెంట అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఈలు రమణ, రాజు, రెవెన్యూ ఆఫీసర్ రవి, ఏసీపీ బాలాజీ, సర్వేయర్ కోటేశ్వరరావు, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు. స్మార్ట్ సిటీ నిధులతో తిరుపతి నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో పెండింగ్లో ఉన్న వాటిని త్వరగా పూర్తి చేయాలని స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను, ప్రాజెక్టుల ప్రతినిధులను ఆదేశించారు.
స్మార్ట్ సిటీలో భాగంగా నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై ఆయా ప్రాజెక్టుల ప్రతినిధులు అధికారులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ ఆయా ప్రాజెక్టుల్లో పెండింగ్లో ఉన్న పనులు సకాలంలో పూర్తి చేయాలని అన్నారు. గరుడ వారధిలో కూడళ్లు, డివైడర్లు, గోడల సుందరీకరణ త్వరగా పూర్తి చేయాలన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, సిటీ ఆపరేషన్ సెంటర్, మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ తదితర ప్రాజెక్టులు సకాలంలో నాణ్యతతో పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజనీర్లు చంద్రశేఖర్, శ్యామ్ సుందర్, డిఈలు రాజు, మహేష్, మధు ప్రసాద్, ఏఓ రాజశేఖర్, సిఎఫ్ఓ మల్లికార్జున, ఏఈకాం ప్రతినిధులు బాలాజీ, అనిల్, ఆఫ్కాన్స్ ప్రతినిధి స్వామి, ICCC మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ప్రాజెక్టుల ప్రతినిధులు ఉన్నారు. రోడ్డుపై ప్రయాణించే సమయంలో వాహనదారులు విధిగా బాధ్యతతో చైతన్యవంతంగా మెలగాలని జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ అధికారి మురళీమోహన్ పిలుపునిచ్చారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిటిఓ మురళీమోహన్ మాట్లాడుతూ రోడ్లపై ప్రయాణించే సమయంలో విధిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని అన్నారు. హెల్మెట్ ధరించకుండా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈరోజు పద్మావతి మహిళా యూనివర్సిటీలో రహదారి భద్రతపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సులో ముఖ్యంగా మోటివేషనల్ స్పీకర్స్ను తీసుకొని వచ్చి తద్వారా రహదారి భద్రతపై అవగాహన పెంపును చేయటం జరిగింది. అలాగే సాంస్కృతిక కార్యకలాపాల ద్వారా ముఖ్యంగా ఒక ప్రధాన నాటిక ద్వారా హెల్మెట్ ధరించడం, అలాగే హెల్మెట్ లేకుండా అలాగే సెల్ ఫోన్తో ప్రయాణం చేయటం వలన జరిగే నష్టాలని అభినయ ప్రదర్శన ద్వారా చక్కగా ప్రదర్శించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల వలన ప్రజల్లో అవగాహన పెంచుకొని తద్వారా రహదారి ప్రమాదాలు నివారించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తమ జనసేనాని ఉప సీఎం పవన్ కళ్యాణ్ను విమర్శించిన వైసీపీ లీడర్ పసుపులేటి సురేష్ గతంలో చేసిన అక్రమాలపై శుక్రవారం ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని జనసేన నాయకులు రాజేష్ ఆచారి హెచ్చరించారు. సనాతన ధర్మం గురించి జగన్మోహన్ రెడ్డికి ఏమైనా తెలుసా? ఒకవేళ తెలిసే వ్యక్తి అయినంటే కొండపైన జరిగిన అక్రమాలు కానీ దౌర్జన్యాలు కానీ మరి ఎన్నో చేసిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి. నిన్న ఇతను మారిన మాటలకైతే మటుకు వీడి స్థాయి అది కాదనేది కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా చెప్తున్నాము. పసుపులేటి సురేష్, గతంలో నువ్వు ఏ పార్టీలో ఉన్నావో, ఏ పార్టీ నుంచి నువ్వు ఏ పార్టీకి వెళ్ళావో అనేది మటుకు మర్చిపోవద్దు. ఆ పార్టీలో విలువలు, సిద్ధాంతాలు, ఆయన చేసిన మంచి పనులు అవన్నీ చేశారు కాబట్టి నువ్వు పార్టీలో నడిచావు. నువ్వు ఎప్పుడైతే వైసీపీ పార్టీలోకి ఎందుకు వెళ్ళావురా అంటే డబ్బు మోజులోకి వెళ్ళిపోయావు. నువ్వు డబ్బు అనేది నీకు చాలా 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 ఇంపార్టెంట్ విధంగా డబ్బు మోజులోకి వెళ్ళిపోయినావు. మా నాయకుడు మా దగ్గర జెండాలు మోపించినాడు. ప్రజల్ని మంచిదారుల్లో వెళ్ళాలా, మన ప్రజలకు న్యాయం చేయాలా అని చెప్పి మా నాయకుడు చెప్పినాడు. మీ నాయకుల్లాగా మీరు జెండాలు మోయొద్దండి, ప్రజలు భూములు ఎక్కడుంటే అవి మీరు దోచేయండి అని చెప్పిన ఏకైక వ్యక్తి ఎవర్రా అంటే జగన్మోహన్ రెడ్డి, తిరుపతి కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారు. వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన భూ కబ్జాపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు నక్కా సుధీర్తో పాటు విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు వేడుకున్నారు. ఇది పెద్దిరెడ్డి భూ కబ్జా. నశించాలి పెద్దిరెడ్డి భూ కబ్జా, శిక్షించాలి పెద్దిరెడ్డిని. నశించాలి పెద్దిరెడ్డి భూ కబ్జా, శిక్షించాలి పెద్దిరెడ్డిని. నశించాలి పెద్దిరెడ్డి భూ కబ్జా, శిక్షించాలి. చెప్పండి. ఓకే 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 సార్, ఇదేమంటే మేము మా ఫాదర్ వాళ్ళు అంటే మా ముందు తరం వాళ్ళు 1981లో చింతల చేను 174/1 అండ్ 1A 1Bలో హౌస్ ప్లాట్స్ వేసి ఉంటే దాంట్లో మా వాళ్ళందరూ కలిపి గ్రూపుగా అంటే లేఅవుట్లు అందరూ కొనుక్కున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరివి ప్లాట్లు ఉన్నాయి. సుమారు 50 సెంట్లు ప్లస్ రోడ్లతో పాటు 60 సెంట్ల గల భూమి పెద్దిరెడ్డి భూ కబ్జా. పెద్దిరెడ్డి ఆక్రమించుకున్నాడు దౌర్జన్యంగా. ఈ 15 సంవత్సరాలుగా మేము అక్కడికి పోనీయకుండా, మమ్మల్ని అక్కడ తిరగనీయకుండా అతను అడ్డుకుంటున్నాడు. ఆయన అధికార బలము, అంగబలము అన్నీ ఉన్నాయి కాబట్టి మమ్మల్ని అక్కడి దగ్గర చేరనీలేదు. మాలాగే నేనన్నా అంతో ఇంతో తిరగలుగుతున్నాను. ఇప్పుడు వీళ్ళైతే అసలు ఎవరు తిరగలేక గమ్ముగా వాళ్ళ ప్రయత్నాలను విరమించుకున్నారు.
బాధితులు 6 మంది, మొత్తం భూమి 50 సెంట్లు, విలువ 30 కోట్లు సార్. ఇది 30 కోట్ల విలువ భూమి చేసే భూమిని పెద్దిరెడ్డి సునాయాసంగా కబ్జా చేసి ఆయన అనుభవిస్తున్నాడు. ఇప్పుడు మాకు ఇది తప్పితే వేరే సోర్స్ లేదండి. మధ్యతరగతి ఫ్యామిలీ మాది, ఎందుకంటే ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ మావంతా. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళంతా రిటైర్డ్ ఎంప్లాయీస్. ఈయన డయాలసిస్ పేషెంట్. ఫ్యాన్ పార్టీపై గెలిచి తన ఉప మేయర్ పదవికి కారకులైన వైసీపీ కార్పొరేటర్లకు ఆర్సీ మునికృష్ణ ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు నేను లింగ్ టికెన్ ఒకటే గెలిచాడు అంటావు. ఎస్, నేను గెలిచింది ఒకటే, నేను ఒకటే గెలిచా. ఈరోజు నాకు మీ పార్టీలో గెలిచిన 25 మంది నాకు మద్దతు పలికారంటే నువ్వు ఎంత అరాచకం పెట్టుంటే, నువ్వు ఎంత టార్చర్ పెట్టుంటే నాకు వచ్చి ఓట్లేశారు. ఇది అక్కడే వాళ్ళు దౌర్జన్యంగా తీసుకొని వచ్చి నేలా, మేము దౌర్జన్యంగా చేతులు ఎత్తిపోయలే. జాయింట్ కలెక్టర్ ఎలక్షన్ ఆఫీసర్ ఉండారు, మీడియా మొత్తం ఉండారు, అందరి సమక్షంలో జరిగిందే. వాళ్ళ క్యాండిడేట్కి ఎత్తమన్నారు చేతులు, నన్ను నా క్యాండిడేట్ మా కూటమికి ఎత్తమన్నారు. మీకు సమక్షంలోనే జరిగింది. అడేవురిని బలింతం చేయలే. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, మాకు మీ అరాచకం తట్టుకోలేక ఒక మహిళా కార్పొరేటరు నాకు చేయెత్తిందని నువ్వు తెల్లారితో 8 గంటలకంతా 20 మంది కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఒక రౌడీ షీటర్ని పెట్టుకొని అక్కడ వాళ్ళ 20 మందిని వాళ్ళ ఇంటికి పంపిస్తావా డబ్బు కట్టాలని? ఎక్కడైనా జరుగుండదు, ఎప్పుడైనా జరుగుండదా తిరుపతిలో? నువ్వు ప్రశాంతత గురించి మాట్లాడతావు. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు మరొకమారు బీజేపీ ప్రభుత్వం మొండి చేయి చూపిందని రేణుగుంట మండల వామపక్ష పార్టీ నాయకులు తులసిరాజన్, హరినాథ్ ఎద్దేవా చేశారు. 140 జనాభా కలిగిన ఈ దేశంలో ఈరోజు 86 లక్షల కోట్లు మాత్రమే ఉపాధి హామీ కూలీలకి కేటాయించడం దారుణం. ఈ కేటాయించిన డబ్బుని కూడా అనేక రకాలుగా అనేక దారులు మళ్లించేసి ఈరోజు పేద ప్రజల్ని, ప్రధానంగా దళిత, గిరిజనుల, బీసీ, బలహీన వర్గాల్ని పట్టగొడతా ఉంది కేంద్ర ప్రభుత్వం. అందువల్ల ఈరోజు వామపక్ష పార్టీలుగా మేము ఆ బడ్జెట్ని వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. రాబోయే కాలంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. తప్పనిసరి ఈ కేంద్ర బడ్జెట్ పైన మాట్లాడిన నాయకులు కూడా మాట్లాడమని చెప్తున్నాం. డూప్లికేట్ పత్రాలు సృష్టించి తమ స్థలాన్ని అధికారులతో చేయి కలిపి దోచుకోవాలని చూస్తున్నారని చంద్రగిరికి చెందిన చంద్రశేఖర్, భాగ్యలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు ఇది సివిల్కి సంబంధించిన న్యూస్ కాబట్టి రెవెన్యూ వాళ్ళతోనే మీరు మాట్లాడాలని, సరే తహసీల్దార్ దగ్గరికి పోయి మాట్లాడితే తహసీల్దారు వాళ్ళు కోర్టుకు పోయినా మీరు కూడా కోర్టుకు పోవాలా, దానికి మించి ఇంకేం చేయలేమన్నారు. సరే మేము కోర్టుకు పోయేసి స్టేటస్ తెచ్చాం. స్టేటస్ చేసినా ఇప్పుడు మళ్ళీ వాళ్ళు స్టేటస్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు ట్రాన్స్ఫర్ బిగించి విఆర్ఓ మాకు చెప్పినారు. మేము ఎమ్మెల్యేతో అధికారులతో కుమ్ముక్కైపోయి వాళ్ళకు ఇది ఇచ్చేసి మేము ఇచ్చేస్తా ఉన్నాం, మా దగ్గర అన్నీ ఇది చేసుకుంటా ఉన్నాం, మీకు ఇది లేదు అనేసి మా ఇంటికాడికి కూడా వచ్చారు. బూమ్ సూపర్ సోనిక్ మహాద్భుతం సృష్టించింది. ఆ సంస్థకు చెందిన ప్రయోగ దశలో ఉన్న XB-1 విమానం ధ్వని వేగం కంటే వేగంగా ప్రయాణించింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో కొత్త తరం సూపర్ సోనిక్ ప్యాసింజర్ విమానాలను అభివృద్ధి చేయడానికి ఆ సంస్థకు మార్గం దగ్గరైంది. కమర్షియల్ ఏవియేషన్ను సుసాధ్యం చేయడంలో దీన్ని కీలక ఘట్టంగా అభివర్ణించవచ్చు. భవిష్యత్తులో సూపర్ సోనిక్ విమానాల్లో మనిషి ప్రయాణించడం తథ్యమని భావించవచ్చు. బూమ్ సూపర్ సోనిక్ సంస్థ ఈ XB-1 ప్రయోగాన్ని కాలిఫోర్నియాలోని మొజావే ఎయిర్ అండ్ స్పేస్ పోర్ట్ నుంచి చేస్తుంది. 34 నిమిషాల పాటు XB-1 విమానం ప్రయాణించింది. ఇది అమెరికాలో అభివృద్ధి చేసిన మొట్టమొదటి సివిల్ సూపర్ సోనిక్ జెట్. ధ్వని వేగాన్ని సూచించే మాక్ 1.1 వేగంతో ఈ విమానం ప్రయాణించింది. అంటే గంటకు 750 మైళ్ళ వేగంతో XB-1 విమానం ప్రయాణించింది. చీఫ్ టెస్ట్ పైలట్ ట్రిస్టన్ గెప్పెట్టు బ్రాండెన్బర్గ్ XB-1 ఈ విమానాన్ని నడిపించారు. 35,290 అడుగుల ఎత్తు నుంచి XB-1 ప్రయాణించింది. XB-1ను ప్రయోగించడం ఇది 11వసారి. అన్ని ప్రయోగాలు విజయవంతమయ్యాయి. తొలి 10 ప్రయోగాల్లో రీచ్ కాలేనంత వేగాన్ని ఈసారి XB-1 ఇప్పుడు సాధించింది. గతంలో XB-1 మాక్ 0.95 వేగంతో ప్రయాణించింది. బూమ్ సూపర్ సోనిక్ సంస్థకు ఇప్పటికే XB-1 విమానాల కోసం అమెరికన్ ఎయిర్లైన్స్, యునైటెడ్ ఎయిర్లైన్స్, జపాన్ ఎయిర్లైన్స్ సహా పలు విమానయాన సంస్థల నుంచి 130కి పైగా ఆర్డర్లు, ఫ్రీ ఆర్డర్లు రావడం గమనార్హం. బూమ్ తమ విమానాలను 2030 లోపే ఆపరేట్ చేయనుంది.
మాక్ 1.12 వేగంతో వెళ్లే విమానంలో దాదాపు 64 నుంచి 80 మంది ప్రయాణికులతో బూమ్ సంస్థ ఫ్లైట్ను నడపనుంది. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర 87,520 రూపాయలు. 22 క్యారెట్లు 1 గ్రామ్ బంగారం ధర 7,930 రూపాయలు. 1 కేజీ వెండి ధర 98,800 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 101 రూపాయి 80 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బూమ్ సూపర్సోనిక్ ప్రయోగం విజయవంతం. ప్రపంచంలో ఎక్కడికైనా 4 గంటల్లో ప్రయాణం. అమెరికన్ ఎయిరో స్పేస్ సంస్థ శాస్త్రవేత్తల ఘనత. భారతీయుల పట్ల అమెరికా చర్యలపై పార్లమెంట్లో విపక్షాల ఆందోళన. ఉభయ సభలు వాయిదా. తల్లికి వందనం పథకం అమలుకు ముహూర్తం ఫిక్స్. ఖాతాలోకి 15,000 పిల్లలందరికీ వర్తింపు. షర్మిలకు బిగ్ షాక్. జగన్ చెంతకు మాజీ మంత్రి శైలజానాథ్. స్మార్ట్ సిటీలో పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయండి. అధికారులను ఆదేశించిన స్మార్ట్ సిటీ ఎండీ మౌర్య. తిరుమలలో తీవ్ర విషాదం. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత భార్యాభర్తల బలవన్మరణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.